శ్రేణిలో ఉత్తీర్ణత జరగడం జరుగుతుంది. అటువంటి చదువుల్లో మనం బాగా రాణించాలి అంటే, ఉన్నత ఉద్యోగాన్ని మనం సంపాదించాలి అంటే, మంచి జ్ఞాపక శక్తి కలగాలి అంటే గురువుల యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి సద్గురువు అయినటువంటి వ్యాస భగవానుడి యొక్క జన్మదినం ఈ రోజు. వ్యాస భగవానుడు శ్రీమన్నారాయణమూర్తి ఈ 4 వేదాలను విభజించడానికై వేదవ్యాస భగవానుడుగా అవతారమిచ్చారు. దాన్ని వ్యాస జయంతి, వ్యాస పూర్ణిమ అంటారు వేదములో. అటువంటి యొక్క వ్యాస పూర్ణిమ గురువారం రావడం ఇంకా విశేషమైనటువంటి యోగప్రదం. కాబట్టి ఇటువంటి మంచి అవతరంతో సహాయ సహకారాలను ఆ గురువుకు సేవా మార్గంలో మనం సమర్పణ చేసి గురు బలాన్ని కాపాడుకుని మనకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఏ కార్యం ఆచరించాలన్నా, ఏ కార్యంలో విజయాన్ని పొందాలన్నా, దేంట్లో రాణించాలన్నా, దేంట్లో ఉత్తీర్ణతను సాధించాలన్నా కూడా గురువుల యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. వేదంలో ఏం చెప్పారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పి తైత్తరీయ ఉపనిషత్తులో చెప్తున్నారు. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు మనకి. వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. ఈరోజు అవకాశం ఉంటే వారికి పాద పూజలు చేసి, పాద ప్రక్షాళన చేసి, మొట్టమొదటిగా ఉదయం లేవగానే స్నానాధికారులు పూర్తి చేసుకుని మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పాద పూజలు చేసి వారి చేత అక్షంతలు వేయించుకుని వారి యొక్క ఆశీర్వచనాన్ని కానీ తీసుకునేటటువంటి దాని ద్వారా మనకు గురుబలం చేకూరుతుంది. మొదటిది. ఇక రెండవది, మనకు చదువు చెప్పినటువంటి గురువులు మనకు మన యొక్క విద్యాలయంలో నిరంతరము కూడా మనకు చదువు చెప్పేటటువంటి గురువులు. వీరంతా కూడా మనం మంచి స్థాయికి రావాలి అనేటటువంటి కోరుకునేటటువంటి వాళ్ళంతా కూడా గురుస్వరూపంగా మనం భావించాలి. అటువంటి గురువులను ఈరోజు మనం పాద పూజలు చేసి వారికి యథాశక్తిగా మర్యాదలు చేసి పూజ చేసి ఆ గురువుల ద్వారా అక్షంతలు వేయించుకుని ఆశీర్వచనాన్ని తీసుకోవాలి. దానివల్ల మనకు గురుబలం చేకూరి ఉన్నత స్థానాన్ని అధిరోహించి భవిష్యత్ జీవితం అంతా సుఖమయమై మనకు గురుబలం చేకూరుతుంది. తద్వారా గురువుల యొక్క అనుగ్రహం ద్వారా మంచి ఉన్నత స్థాయిని అధిరోహించడానికి మనకు మంచి అవకాశం లభిస్తుంది ఈ రోజున. అటువంటి ఈ యొక్క వ్యాస పూర్ణిమ రోజు, గురు పూర్ణిమ రోజు మన యొక్క యథాశక్తిగా స్వామి వారికి 1128 నామాలతో నలుపేలతో స్వామి వారికి అర్చన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి ఒక అరగంట సేపు కూడా మీరు పక్క వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో అందువల్ల ఈ యొక్క అరగంట సేపు కూడా ఇప్పుడుదాకా నేను చెప్పేదేంటి? గురువులను ఆరాధించడం ద్వారా, గురువులను సేవించడం ద్వారా, గురు నామాన్ని మనస్సులో స్మరించడం ద్వారా మనకు గురుబలం చేకూరుతుంది. తద్వారా మనం విజయాన్ని సంపాదిస్తాము, మంచి ఉన్నత స్థితి మనకు అధిరోహిస్తుంది అనేటటువంటిది ఇక్కడ మీకు చెప్తూ ఉన్నాను. అటువంటి భాగ్యం మనకి ఈరోజు కలగాలి అంటే మనం యథాచేటటువంటి అరగంట సేపు అయినా కూడా ఆ గురునామాన్ని మనసులో స్మరిస్తూ మీకు ఒక స్వామివారి ప్రతిమ ఇస్తున్నారు. ఒక పుస్తకాలు చెప్తారు. ఆ పుష్పాలతో ఓం సాయినాథాయ నమః, ఓం గురవే నమః అనే నామాన్ని ఆ యొక్క ప్రతిమ పాదాల దగ్గర మీరు అర్చన చేయడం ద్వారా ఆ గురుబలను మీరు సృష్టించి మంచి జ్ఞాపక శక్తి కలిగి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను సాధిస్తారు. శత్రువులంతా కూడా చిత్తగించుతారు, వెళ్ళిపోతారు, మీకు విజయం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ చేసేటటువంటి ఒక అరగంట సేపు కూడా ఓం సాయినాథాయ నమః అనేటటువంటి నామాన్ని మనసులో స్మరిస్తూ ఒక్కొక్క పుష్పాన్ని అర్చన చేస్తూ సాయినామాన్ని మనసులో స్మరించండి. స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందండి. జయ సాయిరామ్, జయ జయ సాయిరామ్. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.